అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బిడ్డ, ఒక కోరిక మనసులో అనుకొని ఈ వీడియో చూడు. పూర్తయ్యేలోగా నీ కోరిక తీరుతుంది. ఈ అమ్మ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి మహిమ గల ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కథ దేవి భాగవతంలోని మధుకైటబుల కథ. ఇక ఆలస్యం ఎందుకు, అమ్మవారిని తలుచుకొని ఈ యొక్క కథను వినడం ప్రారంభిద్దాం. సృష్టి సమయంలో మధు మరియు కైటబ అనే రాక్షసులు బ్రహ్మ నుండి వేదాలు దొంగిలించారని, మరియు వాటిని అదిమ సముద్రంలో నీటిలో లోతుగా సంక్షిప్తం చేశారని భాగవత పురాణంలో పేర్కొనబడింది. విష్ణుమూర్తి హయగ్రీవుడిగా తన స్వరూపంలో వారిని చంపి వేదాలను తిరిగి పొందాడు. మధు మరియు కైటబాల శరీరాలు 2 సార్లు 6గా విచ్ఛిన్నమయ్యాయి. ఇది 12 ముక్కలైంది. 2 తలలు, 2 మొండెము, 4 చేతులు మరియు 4 కాళ్ళు. ఇవి భూమి యొక్క 12వ భూకంప పలకల్లో సూచింపబడ్డాయి. మరొక పురాణం ప్రకారం మధు మరియు కైటబులు అనే 2 రాక్షసులు బ్రహ్మను నాశనం చేసేంత శక్తివంతులుగా మారారట. అయితే బ్రహ్మ వారిని గుర్తించి సహాయం కోసం మహామాయాదేవిని వేడుకొన్నాడు. అప్పుడు విష్ణువు మేల్కొన్నాడు మరియు కుట్ర చేసిన 2 రాక్షసులు చంపబడ్డారట. ఇది విష్ణువుని మధుసూదనః అని పిలవటానికి దారితీసింది. మధు యొక్క హంతకుడు మరియు మహాకాళి కైతాబి అని పిలువబడుతుంది. దేవి భాగవత పురాణం ప్రకారం మధు మరియు కైటబ విష్ణువు యొక్క చెవిలో గుళిమి నుండి ఉద్భవించాయట. మరియు దేవతలు మహాదేవికి అంకితం చేయబడ్డ సుదీర్ఘకాల తపస్సు చేశారట. దేవత వారికి అజేయత మరియు స్వచ్ఛంద మరణం యొక్క వరాలను కూడా ఇచ్చింది. గర్విష్ఠులైన రాక్షసులు బ్రహ్మపై దాడి చేయటం ప్రారంభించారు. బ్రహ్మ విష్ణువు సహాయం కోరాడు, కానీ గాఢమైన ధ్యాన నిద్రలో ఉన్న విష్ణువుని మేల్కొల్పపోయాడు. బ్రహ్మ అప్పుడు మహాదేవిని ప్రార్థించాడట, మరియు ఆమె విష్ణువు మేల్కొల్పడానికి సహాయం చేసింది. ఆ తర్వాత 2 రాక్షసులు విష్ణువుతో పోరాడి ఓడిపోలేదు. మహాదేవి సలహా మేరకు విష్ణువు 2 రాక్షసులను నాశనం చేయడానికి ఒక ఉపాయం చేశాడు. విష్ణువు 2 రాక్షసులు శక్తులను మెచ్చుకొని వారికి వరాలను ప్రసాదించేందుకు సంతోషిస్తున్నట్లు చెప్పాడు. ప్రగల్భాలు పలికిన రాక్షసులు విష్ణువుపై తమ విజయాలను గర్విస్తూ వాటి గురించి బదులుగా అతనికి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విష్ణువు చాకచక్యంగా మధు మరియు కైటబను ప్రాణాల కోసం అడిగాడు, మరియు వారు తమను తాము చంపుకోవడం ద్వారా కోరికను తీర్చమన్నాడు. స్వచ్ఛంద మరణంని వరంగా ఇవ్వమని వారిని అడిగాడు విష్ణువు. ఇచ్చిన మాట ప్రకారం వారు ప్రాణత్యాగం కూడా చేశారట. అదేవిధంగా మహాభారతంలో వ్యాసుడు చెప్పిన కథండి ఇది. ఈనాటికి మానవాళికి ఎంతో గొప్ప సందేశాన్ని ఈ పురాణ కథ అందిస్తూ ఉంది. వివాహ సమయంలో వధూవరులకు ఈడుజోడు కుదిరిందో లేదో చూసి పెళ్లి చేయటం తప్పనిసరి అని, ఈడుజోడు లేని వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని తారసాంశం అనే కథ తెలియజేస్తుంది. దేవతల గురువైన బృహస్పతి భార్య తార. బృహస్పతి వృద్ధుడు, తార వయసులో ఉంది.
బృహస్పతి నిత్యం యజ్ఞ యాగాదులు క్రతువుల్లో నిమగ్నమై ఉండేవాడు. తార తన భర్తలకు సేవలు అందిస్తూ ఉండేది. కానీ ఆమె యవ్వనంలో ఉండటంతో శారీరకంగా ఆమె కలిగిన కోరికలు తీర్చటానికి వీలు కలిగేది కాదు. వయసుతో వచ్చిన కోరికను అణుచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉండేది ఆమె. భర్త సేవలో నిమగ్నమై ఉండేది. ఇలా కాలం గడుస్తుండగా బృహస్పతి దగ్గర విద్య నేర్చుకోవటం కోసం అత్రి మహామునికి అనసూయకు బ్రహ్మదేవుడి వల్ల జన్మించిన చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఎంతో అందంగా ఉండేవాడు. నవమోహనకారుడు, సుందరుడు. అలాంటి చంద్రుడిని చూసి తార మోహపడింది. ఎంతో కాలంగా తీరకుండా ఉన్న కోరికలు తీర్చుకోవడానికి తార చంద్రునికి దగ్గరైంది. బృహస్పతి తరచూ యజ్ఞయాగాల కోసం దేశాంతవరికి వెళ్ళడం వీరికి వీలు కలిగించేది. ఇలా ఉండగా తార గర్భవతి అయింది. అప్పుడు చంద్రుడు తారను తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చిన బృహస్పతి విషయమంతా తెలుసుకొని తన భార్యను తనకి ఇవ్వమని చంద్రుడిని కోరాడు. కానీ చంద్రుడు అందుకు అస్సలు ఒప్పుకోలేదు. ఆ కారణంగా చంద్రుడికి బృహస్పతికి పెద్ద యుద్ధం జరిగింది. బృహస్పతికి పెద్ద భద్రశత్రువైన రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చి చంద్రుడి పక్షాన చేరాడు. దాంతో గురు శిష్యుల మధ్య జరుగుతున్న ఆ యుద్ధం దేవదానవ యుద్ధంగా మారింది. ఇలా దేవతలకు రాక్షసులకు సాగుతున్న పోరు విరామం లేకుండా ఉండటంతో లోకాలన్నీ తల్లడిల్లాయి. ఈ విషయాన్ని బ్రహ్మ గమనించి దేవదానవులకు యుద్ధం తగదని వివరించి యుద్ధాన్ని విరమింపజేసి శాంతింపజేశాడు. తారను బృహస్పతికి ఇచ్చి పంపివేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి తారకు ఒక కుమారుడు కలిగాడు. మళ్ళీ చంద్రుడు వెళ్ళి ఆ కుమారుడు తనవాడేనని తనకు అప్పగించమని కూడా కోరాడు. ఆ సమయంలో బ్రహ్మ ఋషులు వచ్చి తారనే స్వయంగా అడిగి ఆమెకు పుట్టిన బాలుడు చంద్రుడు కుమారుడేనని తార వల్ల తెలుసుకొని ఆ శిశువుని చంద్రునికి అప్పగించారు. ఆ చంద్రుడు కుమారుడే బుధుడు. అందంలో చంద్రుడిలాగా, బుద్ధిలో బృహస్పతిలాగా బాసల్లే బుధుడు నవగ్రహాలలో ఒకడయ్యాడు. ఈ బుద్ధుడు ఎప్పుడు కూడా నిత్య యవ్వనుడు. ఇక పూరారువుని కథకొస్తే, పూరారువుడు చంద్రరాజుల్లో అంటే చంద్రవంశంలో మొట్టమొదటివారు. బుధుడు మరియు ఐలా యొక్క కుమారుడు. బుధుడు సోమ్ అంటే చంద్ర లేదా చంద్రుడు యొక్క, తార యొక్క కుమారుడు. నిజానికి ఈమె ఋషి బృహస్పతి భార్య. పూరారువుడు ఒక ధైర్యవంతుడు అయిన యుద్ధవీరుడు మరియు అసురులతో యుద్ధాల సమయంలో వారికి సహాయంగా ఉండమని ఇంద్రుడు అనేక సార్లు ఆహ్వానించారు. ఊర్వశి ఇంద్రుడి సభలో అప్సరస ఒకసారి స్వర్గలోకమంతా విసుగు చెంది ఆమె స్నేహితులతో పాటు ఆనందించడానికి భూమి మీదకి వచ్చింది. ఆమె భావోద్వేగాలు లేని స్వర్గ సుఖాలతో విసుగు చెందింది. ఆమె భూలోక జీవితానికి ప్రాధాన్యతనిచ్చింది. అలా భూమి మీదకు వచ్చి ఆమె పురోగమన సమయంలో దేవలోకానికి తిరిగి వెళ్తుండగా ఆమెను ఒక అసురుడు అపహరించాడు. మాయాస్పర్శ ఊర్వశి ఇతర అప్సరసలతో స్వర్గానికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ఒక అసురుడి చేత అపహరణకు గురైంది. ఇది చూసిన పూరారవుడు అతని రథంపై ఆ అసురుడిని వెంబడించాడు. ఇంకా అతని బారి నుండి ఊర్వశికి విముక్తి కలిగించాడు. ఆ సంఘటనలో వారి శరీరాలు తాకిన క్షణకాలం ఎప్పటికీ వారి జీవితాలను మార్చివేసింది. మొదటిసారి ఊర్వశి ఒక భౌతిక శరీర వెచ్చటి స్పర్శను అనుభవించింది మరియు తనలో ఒక బలమైన వాంఛ రగులింది. అదేవిధంగా పూరారుడిలో కూడా ఆ అప్సరస పట్ల అదే భావన కలిగింది. అయితే ఆ భావాలు పరస్పరం కలిగాయని వారిలో ఎవ్వరికీ తెలియదు. ప్రేమ చిగురించింది. ఒక నాటక సమయంలో ఊర్వశి లక్ష్మీదేవిగా నటిస్తున్నప్పుడు ఆ నాటకంలో ఊర్వశి పురుషోత్తమ అని విష్ణువుని సంబోధించినప్పుడు దానికి బదులుగా ఆమె ప్రేమికుడి పేరు పూరారువ అని సంబోధించింది. ఇది నాటకం దర్శకత్వం చేస్తున్న భారత ఋషిని ఆగ్రహం తెప్పించింది.
అతను ఆమెను భూలోకానికి వెళ్ళి అతనితో ఉండమని, అతని ద్వారా సంతానం పొందమని శపించాడు. పూర్తిగా పూరారుడు ప్రేమలో మునిగిపోయిన ఆమె ఋషి శాపాన్ని పట్టించుకోలేదు. ఇంకోవైపు స్వర్గలోక సుందరి తన ప్రేమ కోసం దిగివచ్చుందని ఊహించని పూరారవుడు చాలా విచారంగా ఉన్నాడు. తన భార్యకు సంతానయోగం లేదని అతను చాలా విచారంలో మునిగిపోయి ఉన్నాడు. ఈ సమయంలో ఊర్వశి పూరారుడి కోసం వచ్చింది. వారి ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు. ఊర్వశి జీవితాంతం పూరారుడితో కలిసి ఉండటానికి అంగీకరించింది. కానీ ఆమె కొన్ని నిబంధనలు పెట్టింది. అందులో మొదటి నిబంధన ఆమెతో పాటు 2 మేకలు తెచ్చుకుంటానని, వాటి భద్రతా విషయంలో పూర్తిగా రాజే బాధ్యత వహించాలని. ఇక రెండవ నిబంధన ఆమె భూమిపై నివసించిన సమయంలో ఆమె కాచిన వెన్న, నెయ్యి మాత్రమే ఆహారంగా తీసుకుంటానని చెప్పింది. ఇక 3వ నిబంధన వారు శృంగార సమయంలో తప్ప ఒకరికి ఒకరు నగ్నంగా కనపడకూడదని. ఈ నిబంధన ఇద్దరిలో ఎవరు అధిగమించినా ఆ క్షణంలోనే ఊర్వశి పూరారుడిని వదిలి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పింది. ఇక పూరారుడు అన్ని నిబంధనలకు అంగీకరించాడు. ఇక వారు గంధమదన్ తోటలో కలిసి నివసించటం ప్రారంభించారు. దేవతల కుట్ర మరోవైపు. ఊర్వశి మరియు పూరారుడు మధ్య ప్రేమ దేవతలకు చాలా అసూయపడి మారింది. స్వర్గలోకం ఊర్వశి లేకుండా చాలా మందకోడిగా కనిపించింది. కాబట్టి ఊర్వశిని రప్పించాలని వారు ఒక పన్నాగం కూడా పన్నారు. ఒక పన్నాగాన్ని నిశ్చయించుకున్నారు. చివరికి ఒక రాత్రి గంధర్వులు మేకలను దూరంగా తీసుకెళ్లారు. మేకలు మే అని అరవటం ప్రారంభించాయి. ఊర్వశి విచారంతో వెంటనే వెళ్ళి వాటిని రక్షించమని రాజును కోరింది. ఆ సమయంలో పూరారుడు నగ్నంగా ఉన్నాడు. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచారు. ఆ సమయంలో గంధర్వులు స్వర్గం నుంచి కాంతిని పూరారుడు మరియు ఊర్వశి మీద ప్రసవింపచేయటం చేత వారిద్దరూ ఒకరినొకరు నగ్నంగా చూసుకున్నారు. విషాదం 3వ నిబంధన అధిగమించబడింది. దీని వలన ఊర్వశి స్వర్గానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. భారమైన హృదయంతో ఆమె కలత చెంది చిత్తురవై నిలబడింది. అలా నిలబడి ఉన్న రాజు వైపు తిరిగింది. ఆ సమయంలో ఊర్వశి పూరారుడి సంతానాన్ని మోస్తుంది. ఆమె 1 సంవత్సరం తర్వాత కురుక్షేత్ర ప్రాంతం సమీపానికి రాజును వచ్చి అతని సంతానాన్ని తీసుకోమని కోరింది. తర్వాత ఇతర సంఘటనలు జరిగి ఊర్వశి భూమి మీదకు మళ్ళీ తిరిగి వచ్చి పూరారుడితో చాలా సంతోషంగా సంతానాన్ని పొందింది. విన్నారు కదా అండి. ఈ కథలు మీకు ఎంతగానో నచ్చి ఉంటాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.